45 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. పాడి పశుసంవర్ధక విభాగాల్లో సేవలందిస్తున్న తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక హైదరాబాద్ లోని సీసీఎంబీలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజును పద్మశ్రీ వరించింది. ఇక తమిళనాడుకు చెందిన నటేషన్, అంకెగౌడ, ఫెర్నాండెజ్, భగవాన్ దాస్, తిన్సా, బ్రిజ్లాల్, బుద్రి టాటి సహా పలువురికి కేంద్రం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. నలభై 45 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. పాడి పశుసంవర్ధక విభాగాల్లో సేవలందిస్తున్న తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక హైదరాబాద్ లోని సీసీఎంబీలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజును పద్మశ్రీ వరించింది. తమిళనాడుకు చెందిన నటేషన్, అంకెగౌడ, ఫెర్నాండెజ్, భగవాన్ దాస్, దిన్సా, బ్రిజ్లాల్, బుద్రి టాటి సహా పలువురికి కేంద్రం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. కేంద్రం పలువురికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అనేక రంగాల్లో సేవ చేసిన 45 మంది వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి పాడి పశుసంవర్ధక విభాగంలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇక డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ జన్యు సంబంధ పరిశోధనలో పనిచేస్తున్నారు. ఇక తమిళనాడుకు చెందిన నటేషన్ సహా తదితరులు కూడా దీంట్లో ఉన్నారు. అంకేగౌడ, ఆర్మిడ్ ఫెర్నాండెజ్, భగవాన్ దాస్ రెక్వర్, భిక్షా లడక్ దిండా, బ్రిజ్లాల్ భట్టు, బుద్ధి తాటి, చరణ్ హెమ్రా, చిరంజీ లాల్ యాదవ్, ధార్మికలాల్, సునీలాల్ పాండ్యా, అదేవిధంగా హాలీవర్, ఇంద్రజిత్ సింగ్ సిద్ధు, కె పజనీవేల, కైల చంద్రపంత్, కెఎం రాజ్ సుందరియలతో పాటు మరికొంతమంది ఉన్నారు. అయితే కుమారస్వామి తంగరాజు సైతం తెలంగాణ నుంచి ఆయన పేరు కూడా పద్మశ్రీకి సెలెక్ట్ అయినది తెలుస్తుంది. అయితే మహేంద్ర కుమార్ మిశ్రాతో పాటు మీర్ హజ్బాయ్, కసంబాయ్, మోహన్ నగర్, నరేష్ చంద్రదేవ్ వర్మ, నీలేష్, వినోద్ చంద్రతో పాటు మరికొంతమంది కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు అన్సంగ్ హీరోస్ మనకు సంబంధించి దాదాపు 45 మంది పేర్లు అధికారికంగా ప్రస్తుతానికి అయితే వినిపిస్తే మరికొంతమంది పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు తెలిసింది. అత్యంత వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించడంతో పాటు అనేక రంగాల్లో కృషి చేస్తున్న వారికి కూడా పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారు. దాంతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్ సంబంధించిన వారి పేర్లు కూడా దరఖాస్తు కూడా అధికారికంగా రాబోతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు మాత్రం 45 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరికొన్ని వివరాలు కూడా రావాల్సి ఉంటుంది. సాయంత్రానికి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పద్మశ్రీ అవార్డులకు సంబంధించిన అంశంలో ఒక తాజా జాబితాను సైతం కూడా రిలీజ్ చేయబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి ప్రధానంగా ఈ అవార్డులు కూడా అందుకోబోతున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు ఈవినింగ్ కి అధికారిక ప్రకటన ఉంటుంది. త్వరలోనే పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఒక కార్యక్రమం నిర్వహించి అవార్డులను కూడా అందరికీ అందజేయనున్నారు. మరోవైపు వివిధ పోలీస్ మెడల్స్ సైతం కూడా ఈ రోజు ప్రకటించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం పద్మ అవార్డులు మాత్రం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి 45 మందికి పైగా కూడా కేంద్ర ప్రభుత్వం వారికి వారి జాబితాను సైతం కూడా కొంత రిలీజ్ చేసిన ప్రస్తుతానికి మాత్రం కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి మాత్రం 2 పేర్లు అధికారికంగా అయితే వినిపిస్తున్నాయి. అందులో మొదటి జాబితాలో మాత్రం మామిడి రామారెడ్డితో పాటు ఇక డాక్టర్ కుమారస్వామి తంగరాజన్ యొక్క పేర్లు కూడా ప్రస్తుతానికి అయితే వినిపిస్తున్నాయి. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్. Awarded Padma Shri for animal husbandry and dairy. He was a pioneer of cooperative-led growth in animal husbandry and dairy sector. As the founder of Savikasa, he built sustainable cooperatives, improving rural livelihoods. He trained farmers in livestock, dairy management and finance. Ramareddy Mamedi promoted women-led cooperatives like a true visionary. Ramareddy
Kumaraswamy Tangaraj, Telangana, an eminent Indian geneticist, awarded Padma Shri. With over 3 decades of research, internationally recognized for redefining the genetic history of Indian populations. His landmark studies revealed the deep shared ancestry of Indians, traced early human migration from Africa, and linked population genetics to disease risks. Kumaraswamy Tangaraj has driven national genome initiatives, rare disease missions, and public health relevant research that connects human origins, genetics, and policy. Dr. Kumaraswamy Tangaraj.